శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కిందికి వస్తాయి. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఫలితంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవడం వీరి స్వభావం. అదే వీరి బలహీనత కూడా. పక్కవాళ్ల మాటలు నమ్మి వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తమ లోపం తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు. అనుకున్నదాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, పోటీతత్వం అధికముగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. రచనా వ్యాసంగం, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యాలు విశేషంగా ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కిందికి వస్తాయి. మకర రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. బంధువర్గంలో, మిత్రవర్గంలో ఉన్నవారు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది.